హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మన్సాన్పల్లి ఏరియా అంటారు. అంటే మనకు మహేశ్వరం దాటిన తర్వాత వచ్చే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మన్సాన్పల్లి అనమాట. మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో శ్రీశైలం హైవే నుంచి మనకి ఇక్కడికి లొకేషన్ వరకు వచ్చేసి మనకు 8 to 9 కిలోమీటర్స్ మధ్యలో మనకి ఇదైతే ఉంటుందన్నమాట. ఏదైతే మనకు మహేశ్వరం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయో ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కానీ వీటికి ఎగ్జాక్ట్గా మనకు బ్యాక్ సైడ్లోనే ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు మనకు 5 acres ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, అసలు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, దానివల్ల మనకు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపెడతాను. ప్రజెంట్ అయితే మనము సైట్లోకి అయితే వచ్చానండి. ఇంతకుముందు మీకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ చూపెట్టిన విధంగా అక్కడ నుంచి మనకు రోడ్ కనెక్టివిటీ నుంచి మనకైతే ప్రాజెక్ట్లోకి వచ్చాము. మేము అక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకు 2 BHK హౌసెస్ అన్నమాట. ఈ 2 BHK కేసీఆర్ 2 BHK హౌసెస్కి బ్యాక్ సైడ్లోనే మన ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మన్సాన్పల్లి అండ్ మహేశ్వరంకి మన్సాన్పల్లికి మధ్యలో మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. మహేశ్వరం నుంచి కనుక చూసుకున్నట్టయితే 3 kilometers, మన్సాన్పల్లి నుంచి కనుక చూసుకున్నట్టయితే 3 kilometers మధ్యలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ ప్రాజెక్ట్ రోడ్ కటింగ్స్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. నెంబరింగ్స్ కూడా ఇచ్చేసారు, ఎక్కడికక్కడ నెంబరింగ్స్. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా టోటల్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని ప్రాజెక్టులకు ఇచ్చినట్టుగా మనకు బ్లాక్ టాప్ రోడ్ కాకుండా ఇందులో వచ్చేసి కంప్లీట్గా సీసీ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 40 feet అండ్ 33 feet రోడ్స్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చూడొచ్చండి. ఈ విధంగా కటింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి ఫైనల్గా మనకు HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి మనకు టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 5 acres మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో మనకు కొన్ని ప్లాట్స్ అయితే లిమిటెడ్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ విల్లా ప్లాట్స్ ప్రైస్ విషయంలో కూడా మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నాం. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఉంది, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో అక్కడ 2 BHK హౌసెస్ కనిపిస్తున్నాయి, దాని పక్కన వాటర్ ట్యాంక్. ఆ మెయిన్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 800 to 900 మీటర్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే తుక్కుగూడ వచ్చేసి ఇక్కడ నుంచి 13 kilometers ఉంటుంది, ORR ఎగ్జిట్ నెంబర్ 14. అండ్ ORR ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి కనుక చూసుకున్నా మనకు 13 kilometers ఉంటుంది. మిడిల్ ఆఫ్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చూసుకున్నా కానీ ది బెస్ట్ వెల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మహేశ్వరం సెర్చ్ దాని ద్వారా కూడా మంచి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. మనకు ఫ్యాబ్ సిటీ వల్ల కూడా మనకు మంచి ఎంప్లాయ్మెంట్ అనేది ఉందన్నమాట. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళది కూడా ఉందన్నమాట. వాళ్ళ కంపెనీ నుంచి కూడా మంచి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఈ కనెక్టివిటీ పరంగా ఏది చూసుకున్నా కానీ చాలా బెస్ట్గా ఉంటుంది. ఫర్దర్గా కంప్లీట్ అయ్యే ఫ్యూచర్ సిటీ కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 25 to 30 kilometersలో మనకు ఫ్యూచర్ సిటీ ఉంటుంది. మనకి ఏదైతే శ్రీశైలం హైవే మెయిన్ రోడ్ ఉందో మన మహేశ్వరం కమాండ్ నుంచి ఇక్కడికి కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ దగ్గరికి 8 to 9 kilometers మధ్యలోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే తిమ్మాపూర్ కూడా చూసుకున్నా కానీ 8 to 9 kilometers మధ్యలో, అంటే మిడిల్ ఆఫ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. మనకి ఇందులో వచ్చేసి మనకు HMD అండ్ రేరా అప్రూవ్డ్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ ది బెస్ట్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది. రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఈజీగా మనం కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ది బెస్ట్గా ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రాజెక్ట్ మనకి ఇందులో ఆల్మోస్ట్ చాలా ప్లాట్స్ అయితే సేల్ అయిపోయి, కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ది బాగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్లో చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చాలా ప్లాట్స్ కూడా మనకి ఇందులో సేలింగ్ అయితే అయ్యాయి. కొన్ని ప్లాట్స్ ఉన్నాయి కంప్లీట్గా డెవలప్ అయ్యే ముందు కొరికి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రైజెస్ అన్ని పెరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ది బెస్ట్ ప్రైస్లోనే అయితే ఇస్తున్నాము. దానికి సంబంధించిన ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. టోటల్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఉంటాయి, మనకు నియర్ బై లొకేషన్స్ ఏమున్నాయి, కీ హైలైట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.